అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అదృష్టంలోని మంచి చెడులన్నీ అల్లాహ్ తరఫు నుంచే జరుగుతాయా? ప్రశ్న: అదృష్టంలోని మంచి చెడులన్నీ అల్లాహ్ తరఫు నుంచే జరుగుతాయా? జవాబు: అదృష్టంలోని మంచి అయినా చెడు అయినా అల్లాహ్ తాలా తలుచుకుంటేనే జరుగుతుంది. హజరత్ అలీ రలియల్లాహు తాలా కథనం: మేము బఖీ శ్మశానంలో ఒకరి అంత్యక్రియల్లో పాల్గొన్నాం. అంతలో అక్కడికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి కూర్చున్నారు. మేము కూడా ఆయన చుట్టూ కూర్చున్నాము. ఆయన దగ్గర ఒక బెత్తం ఉంది. ఆయన తల క్రిందకి దించుకొని ఆ బెత్తంతో నేల మీద గీకుతూ ఉన్నారు. కాసేపటికి తల పైకెత్తి, మీలోని ప్రతి ఒక్కడి కొరకు మరియు శ్వాస తీసుకునే ప్రతి జీవి కొరకు అల్లాహ్ అతని స్థానాన్ని స్వర్గంలోనో లేక నరకంలోనో చేశాడు. ప్రతి జీవి కొరకు అల్లాహ్ అతని స్థానాన్ని స్వర్గంలోనో లేక నరకంలోనో చేశాడు. అలాగే అతడు అదృష్టవంతుడో లేక దురదృష్టవంతుడో కూడా రాయబడి ఉంది అని చెప్పారు. అది విని ఒక వ్యక్తి దైవప్రవక్త, మేము ఆ తలరాతను నమ్ముకొని పనులు చేయకుండా ఉండవచ్చా అని అడిగాడు. అందుకైన ఇలా అన్నారు: అదృష్టవంతుల్లోని వాడు అదృష్టవంతుల పనులు చేస్తాడు. అదృష్టవంతుల్లోని వాడు అదృష్టవంతుల పనులు చేస్తాడు. దురదృష్టవంతుల్లోని వాడు దురదృష్టవంతుల పనులు చేస్తాడు. తర్వాత ఆయన ఈ దైవ సూక్తి పఠించారు. నెంబర్ 1, నెంబర్ 2. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.